అందరికీ ప్రైజ్ ది లార్డ్. బల్లలో ప్రవేశించక మునుపు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, నా రక్షకుడు, మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు మహిమగల నామములో మేము స్తుతిస్తున్నాం. ఆరాధనలో పాటలతో, వ్యక్తిగత ఆరాధనతో మీరు మహిమ తెచ్చుకున్నారు. స్తోత్రాలు ప్రభువా. బల్ల వర్తమానం కొరకై మీ పాదాల దగ్గరికి వచ్చాం. కనికరించుము, కృపతో జ్ఞాపకం చేసుకును. సిలువ వేయబడిన క్రీస్తు యేసు పరిశుద్ధ రక్త పక్షంతకు వస్తున్నాం. కడుగుము, పవిత్రపరచుము. ఏ యోగ్యత లేదని మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం. కేవలం యేసుక్రీస్తు వారి ప్రభు యొక్క కృప, మీ కృప కొరకై స్తోత్రాలు నాయన. మీ మాటలు నా నోటు నుంచి మీ బిడ్డలతో మాట్లాడి నాకు మాకు యోగ్యత దైత్యం సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసిస్తూ అమరత్వంగా ఉన్నావు. మరి మీ దగ్గరకు వచ్చేట్టుకు మాకు శక్తి చాలదు. కృపను గురించి క్షమించి మీ పాదాల దగ్గరికి తీసుకొచ్చుకొని మీ రక్తానికి, మీ యొక్క శరీరానికి సాదృశ్యమున్న బలలో పాల్పొందులు పొందుటకు అర్హత దయచేయం. మీ మహాకృపను పెట్టి స్తుతిస్తూ మీ లేఖనాలతో నాతో మాట్లాడమని వేడుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 14 వచనాలు మార్చి చదువుతున్నాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరుచుకునే విధం ఏదనగా, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము మీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైపట్ట వేసి సముద్రంలో దుమికి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడింది. సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగాడు. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేది. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టాడు. అలాగే చేపలను కూడా పంచిపెట్టాడు. చదువుబడిన లేఖన భాగాలతో యేసు క్రీస్తు ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇది 3వసారి ప్రత్యక్షమై తన శిష్యులైన 7గురితో కలిశాడు. అక్కడ 7గురే ఉన్నారు.
చదవండి ఆ పేర్లు. సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలీలోని వారు ఊరాడు నతనీయులు, జెబెదయి కుమారుడు అంటే ఇద్దరు, ఆయన శిష్యులు వారి ఇద్దరు కూలీలు. ఎంత? 7 మంది శిష్యులు. అయితే పేతురు మరి ఏమనుకున్నాడు ఏమో, ఆయన ప్రథమ శిష్యుడు. నేను చేపలు పట్టాలి వెళ్తాను, చేపలు పట్టేది నాకు అర్థం కాలేదు. నిన్ను సువార్థికుడిగా చేసి చేపలు పట్టుచున్న నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తే నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు? చేపలు పట్టడానికి వెళ్తున్నావు. అది వృత్తి పోలా. ఈనాడు లోకంలో ఇదే వృత్తులు తగులుకొని ఉన్నాయి మనుషుల్ని. దైవజనులు కూడా వృత్తి. నేను ఒక చోట వడి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన ఎంత భయంకరమైన వృత్తి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు మారు మనసు పొందని ఎడల దేవుని రాజ్యమును చూడలేవు, అసలు చూడలేదు. దైవజనుడు, ధర్మశాస్త్రోపదేశకుడు నీకు దెమ్ముతో చెప్తున్నాడు ఈ మాట. ధర్మశాస్త్రోపదేశకుడు అయ్యిండు, నువ్వు ఎరగవా? మారు మనసు పొందాలా. అన్లెస్ యు బోర్న్ అగైన్ యు కెనాట్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే నేను ఎలా జన్మించాలి? తల్లి కడుపులు పోవాలని అన్నాడు. అవసరం లేదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని చెప్తున్నాడు. నీటి మూలము కంటే బాప్తిస్మాలు పాస్టర్లు ఇస్తారు, లేక సువార్థికులు ఇస్తారు. నీళ్ళల్లో 2 సార్లు 3 సార్లు ముంచి లేవనెత్తి తీసుకొస్తారు. అది నీటి ద్వారా. మరి ఆత్మ ద్వారా ఇది దేవుడిచ్చే బాప్తిస్మం. జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వృత్తి ఏదైనా సరే కష్టపడి పని చేసుకుంటే తప్పు లేదు. అయితే నిన్ను సేవకుడిగా నిర్మించాడు. చేపల పట్టుట వదిలిపెట్టు, ఆ వలను కాల్చేయి. ఆ వలలు కాల్చకపోతే మళ్ళీ ఆ వలలు లాగుతూ ఉంటాయి. ఏంటివయ్యే ఆ వలలు? ఈ ఖాళీగా ఉన్నాం, వేసుకోవడం వెళ్ళిపోయినాడు, ఆయన పునరుత్థానుడైనాడు లేదు, ఎవరికి తెలుసు? మళ్ళీ పోయి చేపలు పట్టుకుంటే డబ్బులు వస్తాయిగా. ప్రజవాళ్ళు కూడా తెగమ్ముతున్నారు ఈ మధ్య చేపలు. ఎందుకంటే చేపల వ్యాపారం ఎక్కువైపోయింది. వాటిల్లో కూడా సచిని బ్రతికింది. డెడ్ అండ్ లైవ్. లైవ్ అంటే లైవ్ ఉంటుంది. ఏం లైవ్? దాన్ని కూడా సంపించాల్సిందే. లైవ్ మింగలేవుగా, మొసళ్ళు మింగినట్టు. లోకం ఎలాగుందో చూడు. తినుము, తాగుము, సుఖించుము, సావుము. ఎవడు చూసాడు చచ్చిన తర్వాత బతికాడు. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే ఎంత జాగ్రత్త పడతావు నువ్వు. వాడు పుట్టిన తర్వాత శాస్త్రాడో బతుకుతాడో నీకు తెలుసా? మరి ఎందుకు ఈ జాగ్రత్త? బాగానే పుట్టాలని, బిడ్డ భూమి మీద జీవించాలని, నాకు వారసుడని లేకపోతే వారసురాలని ఎంత జాగ్రత్త తీసుకున్నావే. ఈ మానవ జీవితం ఇది ఒక మట్టి బొమ్మ. బంగారాన్ని కరిగించాలంటే ఏం కావాలా? మూస కావాలా? మూస తెలుసా? బంగారు వ్యాపారస్తు దగ్గరికి పోయి చూడండి, చిన్న చిట్టిలో పోసి కరగబెడతా ఉంటారు. ఆ మట్టిలో ఆయన మహదశ్వరుని పోశాడు మనలో. ఇదే ఆత్మ ద్వారా జన్మించడం. ఆ మహదైశ్వర్యముతో నూతన మనిషిగా లోపల తయారు చేస్తున్నాడు. ఇనుము పోస్తే మట్టి పాత్రలో ఇనుప బొమ్మ తయారవుద్ది. బంగారం పోస్తే బంగారం బొమ్మ తయారవుద్ది. ఎవరు చేశారు బంగారం బొమ్మ? నెబుకద్నెజరు రాజు చేశాడు. ఆయన ఆత్మను పోస్తే ఆత్మ శరీరమైనటువంటి మనిషి లోపల నుంచి బయటకు వస్తాడు. ఇది నిజమైన క్రైస్తవ్యం. నీలో పోసాడా ఈ ఆత్మ మహదైశ్వర్యం? లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో
ఆయన స్వరూపంలోనికి తేవడానికే నిన్ను నన్ను బల ఎదురు తీసుకొచ్చాడు. ఇది కేవలం సాదృశ్యం. ఆయన రక్తం, ఆయన శరీరం. నువ్వు దీన్ని తీసుకొని ఏముందలే బల్ల కదా, ఆయన శరీరం కదా, ఆయన రక్తం కదా, కాదు కదా, ఎక్కడుంది ద్రాక్షరసం రొట్టె కదా అని నిర్లక్ష్యం చేస్తే సర్వాధిపతి అయిన దేవుడు అన్ని గమనిస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, నువ్వు చేసే ప్రతి పని గమనిస్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, ఒకటే మాట. అయితే ఒక్క ఊరియా విషయం అందు తప్ప. జాగ్రత్త, పాపం ఎక్కడికి పోదు. నువ్వు ఏమి చేసినా ఎన్ని చేసినా అన్ని లెక్కే. చిల్లరతో సహా డబ్బులు లెక్కేస్తావే, మరి దేవుడు లెక్క పెట్టడా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. ఆ తేజస్సే మహిమ. ఆ మహిమలోకి నిన్ను నన్ను తీసుకోవాలని దినదినము చెక్కుతున్నాడు. ఎట్లా చెక్కుతున్నాడు? ఒక శిల్పి రాతిని చెక్కుతాడు. మనల్ని అలా చెక్కటంలే, ఆయన చెక్కే విధానం ఉంది. యెషయా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. నేను నిన్ను పుటము వేసి తిని. పుటం అంటే పుటం వేసి ఏం చెప్పండి? అసలు తెలుగే తెలియదు మనకి, మళ్ళీ ఇంగ్లీష్ బాగా కావాలా? నిన్ను నేను పుటము వేశాను అంటే ఆ చిట్టిలో లేదా మట్టి పాత్రలో నిన్ను పోసా. చెప్పు. వెండిని వేసినట్లు కాదు, బంగారం వేసినట్లు కాదు. వాటిని ఏమా అదిలో ఇబ్బంది కొలిమి ఆడందో చూపిడి. నాకు ఎనప కొలిములు ఉన్నాయి, బంగారు కొలిములు ఉన్నాయి. మన యేసు ప్రభు దగ్గర ఇబ్బంది కొలుములు ఉన్నాయి. ఆ కొలిములే ఈ యొక్క చర్చిలు. చర్చ్ అంటే 4 గోడలు కాదు. నా నామమున 2-3 ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన నేనున్నాను. చిన్న మందా భయపడుకుడి. 12:32 లోకాసువార్తలో ఉంది ఆ మాట. తండ్రికి ఇష్టమైంది ఆయన రాజ్యం మీకు ఇస్తానంటున్నాడు. రండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకు విశ్రాంతి? సచ్చేదాకా ఈ ఆత్మ కొట్టగాడుతూ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఏది మనతోటి రాదు. ఆయన ఇచ్చిన ఆత్మను కానీ నీవు నేను పొందితే నీవు నేను పరలోకంలో ఉంటాం. నువ్వు ప్రవక్తమైనా సరే, రాజువైనా సరే, దైవ జనుడని పిలువబడుతున్నవాడైనా సరే, ఆయన ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. కాబట్టి పేతురు ప్రథమ శిష్యుడు ఎక్కడికి పోతాడు? చేపలు పట్టడానికి పోతాడు. మంచి రేటు చేపలు, బాగా డబ్బులు వస్తాయి. వెంటనే ఆ రాత్రంతా దేవుడు ఒక్క చేప దొరకకుండా చేశాడు. ఆయన పిలిస్తే వస్తాయి చేపలు, ఆయన పిలిస్తే వస్తారు మనుషులు, ఆయన పిలిస్తే వస్తాయి సింహాలు, ఆయన పిలిస్తే సర్వ సృష్టి ఆయనకు లోబడుద్ది. ఒక్క మనిషి తప్ప. మారు మనసు పొందితేనే తప్ప నువ్వు ఈ స్థానానికి రాలేవు. నీకు తెలుసు, నువ్వు పోతానే ఉంటావు, చూస్తానే ఉంటావు. నేను కూడా 30 ఏళ్ళ వయసు దాకా వచ్చేదాకా నాకు అర్థం కాల. ఏంటిది? హాయిగా భోజనం చేసుకొని, పండ్లు తిని, పలహారాలు ఆరగించి, ఒక సినిమా చూసుకొని హ్యాపీగా ఉంటే అది విశ్రాంతి కాదు. కాదు కాదు విశ్రాంతి అంటే నెమ్మది లేని ఆత్మకి ఇచ్చేటువంటి వరం. రాత్రుల్లో నిద్ర రాదు. డబ్బున్నా బంగారం ఉన్నా ఏ సమయాన వెళ్ళిపోద్దో ఈ ఆత్మ మనకు తెలియదు. ఇదిగో ఈ రాత్రికి నేను పిలుస్తున్నానని అంటే సమస్తం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళిపోతే ఆత్మ? వెలిగించబడినటువంటి ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోద్ది, గాఢాంధకారంలోకి వెళ్ళిపోద్ది. ఏమీ కనపడదు, వినపడదు.
లోయ. ఆ లోయలో పడిపోద్ది ఆత్మ. బైబిల్లో రాసి ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డ చేపలు పట్టడానికి పోవద్దు. ఆయన సన్నిధికి రా. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఒక్క చేప దొరకదు. తెల్లవార్లు ఏమేస్తున్నారు? వలలు వేస్తానే ఉన్నారు. ఎంతమంది? 7 ఒక్క చేప పట్టలేదు. ఏంటిది? సముద్రమును ఆయన నిర్మించాడు. సముద్రంని సర్వము ఆయన సృష్టించాడు. నువ్వు వలలేసినా రావు, గ్యాలలేసినా రావు. సూర్యోదయం అవుతుండగా వచ్చేసాడు ప్రభు. తన బిడ్డల యొక్క ప్రయాసం చూశాడు. తెల్లవార్లు రాత్రంతా. ఆ తర్వాత వచ్చిన చదువు 21వ అధ్యాయం. ఆయనకి ఏం కావాలి వచ్చింది? భోజనములకు మీ వద్ద ఏమైనా. ఆయన ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. మరి ఈనాడు 7 ఉన్నారు కానీ ఒక్క చేప లేదు, ఒక్క రొట్టె లేదు. ఏంటి పరిస్థితి? ఎందుకు వచ్చింది దరిద్రం? నీకు చెప్పిన పని చేయలేదు. ఆరాధన వర్తమానంలో కూడా విన్నాం. నువ్వు అక్కడ భోంచేయొద్దు, నువ్వు వచ్చిన దాన్ని తిరిగి పోవద్దు, మరొక దారిని వచ్చేసేయని చెప్పాడు దైవజనుడు. నేను నీ వంటి ప్రాంతాలేగా, నేను కూడా పాస్టర్నే. పోయి తినేస్తావా వాళ్ళ? దేవుని ఆజ్ఞ కంటే పాస్టర్లు ప్రవక్తలు ఇచ్చేటువంటి ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి కావు. దేవుని ఆజ్ఞని అనుసరించి నడవాల దైవజనుడు. ప్రార్థన చేయాలా, కనిపెట్టాలా. ఏమిటి ఈ యొక్క పరిస్థితి? ప్రభువా చేపలు పిలువు అని వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఆ రాత్రి చేపలు పడి అవి కూడా దొరకలేదంటే పరిస్థితి ఏంటి? ఏంటి పరిస్థితి? దేవుడు లేకుండా నువ్వు చేపలు పట్టలేవు, మనుషులు భోజనం పడలేదు, ఆఖరికి పస్తుంటావు. అందుకని ఏం చేశాడు? ప్రభువే వచ్చి దర్శిస్తున్నాడు. తర్వాత వచనం. లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడైనా ఇప్పుడు వచ్చామండి. అసలు కథ ఇది. దేవుని మాట ప్రకారం ఎక్కడ వేయాలంట? వాళ్ళ కుడి ప్రక్కన వేయాలి. త్రో యువర్ నెట్ రైట్ సైడ్. వీళ్ళంతా రాంగ్ సైడ్ వేస్తున్నారు. ఎక్కడే ఉన్నాయి ఏమి చేపలు? అక్కడే ఉన్నాయి, దోని పక్కనే. ఈనాడు దేవుని ప్రజలు పక్కనే ఉంటారు, అర్థం కాదు. ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక ఈ లోకములో మతం అనే మతం బట్టి నాశనం అయిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు మతాన్ని పెట్టడానికి రాలా. ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. 14 వార్తలు. కాబట్టి దేవుని బిడ్డలారా, మతం అనేది ఆయనకు అసలు ఇష్టమే లేదు. వాళ్ళని అసలు శాపానికి గురి చేశాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. తీయండి తొందరగా, చదవండి తీసిన వాళ్ళు. జాగ్రత్తగానండి, మతస్థుల కోసం చెప్తున్నాడు ఈ మాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి సముద్రమును భూమిని చుట్టొస్తారు. ఎట్టబోతారా సముద్రం చుట్టడానికి? ఓడలు స్టీమర్లలో సముద్రం చుట్టూ రావచ్చు. ఆ మాట పట్టుకొని సముద్రాన్ని చుట్టడం మొదలు పెట్టారు సైంటిస్ట్ వాళ్ళు. సముద్రం చుట్టూ రావచ్చు అంటారే. దేవుడు చెప్పాడే. విమానాలు వెళ్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు, చుట్టూ వస్తున్నారు. దేనికి? మతమును చేర్చడానికి. ఈ మతం అనేది ఒక మతం. మతము లేక పోబాకండి, నశించిపోతారు. యేసు ప్రభు మార్గం లేకరండి. ఎక్కడుంది ఆ మార్గం? నీ ఎదుటనే ఉంది. బైబిల్ గ్రంథం తీసుకొని చదివితే నీకే అర్థమవుతుంది. చదువు తర్వాత
అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు రెండంతలో నరకపాత్రుడిగా చేస్తారు కదయ్యా. కాబట్టి యేసు ప్రభు మతాన్ని పెట్టడానికి వచ్చాడా? కాదు, ఆయన నేనే మార్గాన్నయ్యా, రండి నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను, మార్గంలోకి రండి. ఆ మార్గంలో నీవు ఉంటే యేసు క్రీస్తు ప్రభువుని తెలుసుకుంటావు. నిన్ననే విన్నాము మాట, ఆయారాం గయారాం, రాముడు వచ్చాడు పోయాడు. అసలు రామ్ అంటే ఏందో అర్థం కాలే ఈ జనులకి. ఇంగ్లీష్లో రామ్ అంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్, రామ్ అంటారు, మేల్ షీప్ అని రాసిన బైబిల్. ఏంటి రామ్ అంటే? పొట్టేలు. ఎక్కడుందా పొట్టేలు? హిందీలో అడుగు రామ్ ఏమంటారు? రామ్ అంటారు. తమిళ్లో అడుగు రామ్ అంటారు. ఇంగ్లీష్లో అడుగు రామ్ అంటారు. తెలుగులోకి వచ్చేందుకు డూ తగిలిచ్చారు. దివు అనగా వెలుగు. ఆ దేవుడు డూ తగిలిస్తే దేవుడు అయ్యాడు. ఎవరైనా సరే, రాముడు, భీముడు, ఇంకొకరు ఎవరైనా సరే డూ 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 ఉంటాయి మన తెలుగులో. ప్రజలకు అర్థం కావట్లే. రామ్ అంటే ద మేల్ షీప్. ఎక్కడుందని? పొద తగలబడిపోతా ఉంటే ఆ పొద కాలిపోలేదు కానీ అక్కడ ఏం తగులుకోనుందే? ఏమున్నాయా రామ్కే? కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు తిరిగిన మనగాడు అంటుంటారు మన వాళ్ళు తెలుగు. ఆ కొమ్ములు తిరిగినటువంటి రామ్ లోపల ఉన్నాడు. ఎక్కడ? ఆ పొదలు అగ్నిలో కాలుతున్న ఆయన కాళ్ళ, పొలా కాళ్ళ. శ్రీ అనేది మర్యాద పదం. నీ పేరు నా పేరు రాయాలన్నప్పుడు ఏం రాస్తారు? మొట్టమొదట శ్రీ. ఆ శ్రీ అనేది రాస్తారు. కనుక ఆ రామ్కి ఏమున్నాయి? కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు తిరిగిన మగరాయుడు. ఇప్పుడు ఆ కొమ్ములతో స్త్రీ గర్భంలో ప్రవేశించాలా? తల్లి బతుకుద్దా? కొమ్ములు వేసుకొని పుట్టితే? మేక పిల్లలు పుట్టినా, గొర్రె పిల్లలు పుట్టినా కొమ్ములు ఉంటాయా? దేవుని సృష్టి చూడు. The ram became as a lamb. అంటే ఆ పొట్టేలు లేదా మేల్ షీప్, ఆ రామ్ ల్యాంబ్గా వచ్చాడు. అంటే గొర్రె పిల్లగా వచ్చాడు. మనోళ్ళు భయపడిపోతారు జై శ్రీరామం అంటే. ఎందుకే భయపడతారు? ఆ రామే ల్యాంబ్గా వచ్చాడు. వీళ్ళు ఏదో కథ రాసుకున్నారు, డూ అని పెట్టారు తోక. హిందీలో అడుగు రామ్ అంటారు, తమిళ్లో అడుగు రామ్ అంటారు, ఇంగ్లీష్లో అడుగు రామ్ అంటారు, తెలుగులో అడిగితే రామ్ డూ అంటారు. కనుక భయపడకండి. వాళ్ళు తెలియకనే యెహోవా యొద్ద నివసిస్తున్నారు. అయ్యా నేనేనయ్యా యేసు ప్రభుగా వచ్చానని ప్రభు ప్రకటిస్తుంటే అర్థం కావట్లా. ఈ చెప్పేవాడు కూడా రాముని మనం ఎందుకు అనకూడదు? ద రామ్ మీన్స్ ద మేల్ షీప్. చదువు ఇంగ్లీష్లో క్లియర్ ఉంది. డిక్షనరీ తీసుకో, ఓపెన్ బైబిల్ తీసుకో. రామ్ అంటే ఏంది, ల్యాంబ్ అంటే ఏంది తెలియకనే నువ్వు భయపడిపోతున్నావు. నేను భయపడను. అది చెప్తా, ఇది చెప్తా, వాడే చెప్తా, నాయి కూడా చెప్తా. గ్రహించు. చేపలు పట్టడానికి పోయినవాడికి కూడి లేకుండా పోయి అయినా ప్రభు వదిలిపెట్ల. రండి, ఎక్కడ వేయాలి వాళ్ళ? కుడి ప్రక్కన ఎందుకో. ఆయన సిలువ వేయబడినప్పుడు ఇద్దరు వేశాడు. ఎవరిని? దొంగలు. కుడివైపు ఒకరిని, ఎడమవైపు ఒకరిని వేశాడు. కుడివైపు దొంగ రక్షించబడ్డాడు, ఎడమ వైపున రక్షించబడదా. అందుకనే కుడి వైపును కోరుకుంటున్నాడు యేసు ప్రభు. రైట్ సైడ్. మన దేశంలోనే లెఫ్ట్ ఈజ్ రైట్, రైట్ ఈజ్ రాంగ్. మనం వెళ్ళిపోతాం. మా కారు ఎక్కినా, బయట ఎక్కినా ఏం మాట్లాడుతున్నాం రా? లెఫ్ట్ సైడ్ పోతాం మనం. మన ఇండియాలో రైట్ సైడ్ పోరు. ఇతర దేశాల్లో, కొన్ని దేశాల్లో, అమెరికాలో రైట్ సైడ్ ఇస్ రైట్, లెఫ్ట్ సైడ్ ఇస్ రాంగ్. బట్ ఇన్ ఇండియా
లెఫ్ట్ సైడ్ ఇస్ రైట్, రైట్ సైడ్ ఇస్ రాంగ్. ఏం తెలియదే? ఆశ్చర్యం ఉంది. గ్రహించు, గమనించు. రా రైట్ సైడ్కి, కుడి వైపున వలది వేశారు. అయ్యా ఈ రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. ఇప్పుడైతే నీ మాట చొప్పున ఎడేస్తాం, కుడి వైపు వేస్తాం. వేశారు. పడయా చూడండి. మరి అలాగే చేపలు విస్తారముగా పడిపోయినా ఇక్కడే ఎక్కడో రైట్ సైడ్ లాగలేకపోయింది. ఎన్ని పడే చేపలు విస్తారముగా పడ్డాయి. అయ్యగారు బట్ట కూడా తీసేసుకున్నాడు. జాలర్లు బట్టలు ఉండవు సరిగా, కింద నడువు దొరుకుని ఉంటాడు, పైకి బాడీ మీద ఉండదు. ఎగిరి సముద్రం దిగాడు, పై పెట్టాడు, పక్కన పెట్టాడు. దాన్ని కూడా సముద్రం వేసి నీళ్ళలు వేసుకున్నాం, రుజుకెళ్ళాడు. దాంతో ప్రభుని తెలియగానే సముద్రుడు ఆ సముద్రుడు కుడి వైపుని ఏమేమన్నాడు చెప్పమ్మా? వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో? నెట్ని తిరిగేస్తే చెప్పరా? నెట్ని తిరిగేస్తే టెన్ అంటే బైబిల్లో పరీక్ష. వాడు చేసే ప్రతి కార్యాలు ఇలాగే ఉంటాయి. విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన ముందే ప్రిపేర్ చేసి వచ్చాడు. ఏమిటి? రొట్టె, చేపలు. బయట దేవునికి అసాధ్యమా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే వీళ్ళకి ఎందుకు పడలేదంటే, ఇప్పుడు అసలు సంగతికి వస్తాను. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి చదవండి. చదువుతారా? మనం చదవమంటారు. మీరు చదివితే బాగుంటుంది. అవుతుంది. 14వ వచనం. హబక్కూకు గ్రంథం ఏలయనగా సముద్రము కాదన్నా, ఏలిక లేని చేపలతోనూ రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేశావయ్యా. ఏందయ్యా ఇట్లా చేశావు? మళ్ళీ చేపలే వచ్చినాయి. చేపలు పురుగులంతా నరులను సమానం చేసాడట. ఎలాగిప్పుడు మరి? వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరును మొగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ వల ఎంతో? చెప్పండి బాబు, రావట్లేదు, గుర్తు రావట్లే. నెట్. ఏం నెట్? ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఇంటర్నెట్ లో ఉన్నావా? నువ్వు నేను అందరం ఇరుక్కుపోయి ఉన్నాం. ఫినాన్షియల్ బ్యాంకు పనులు జరగాలంటే ఏం కావాలా? ఫోన్ కావాలా? ఫోన్ ద్వారా పనిచేస్తుంది నెట్. ఇది మనకి 10 పరీక్ష. జాగ్రత్త. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఏ నెట్లో ఉన్నావు? యేసు ప్రభు యొక్క నెట్, వల. ఈ వల ఏంటి? ఏం చేస్తాడు? ఇంగ్లీష్లో చదువయ్యా, బాగుంది ఆ మాట. ఏనండి, ఇంగ్లీష్లో ఏం రాసిందో చదవండి. చూసావా? వాళ్ళకి రూలర్ లేడంట. ఎవరికి? ఫిష్కి, పురుగులకి రూలర్ ఉంటాడా? అధికారి ఉంటాడా? ఉండడు. చదువు. హుక్ ఉందంట వాడి దగ్గర, జాలం. మిగిలితే రటక్కన వేసుకుంటుంది. అది అంతే. మూతికి తగిలిందంటే రాదు. ఏమని రాసిందయ్యా? బాగా చూడు ఒకసారి మళ్ళీ. ఏమ్మా, ఏమని రాసింది అక్కడ? డ్రాగ్ నెట్. డ్రాగ్ అంటే లాగడం. ఒక విధంగా చూస్తే పెద్ద వల. డ్రాగ్ నెట్. బైబిల్ అన్నీ ఉన్నాయి, మనకి దొరక్క మనం ఏందో అనుకుంటున్నా, ఎటో పోతా ఉన్నాం. జాగ్రత్త. ఈ వలలో
అడిగిన వాడు బయటికి రాలేడు. నిన్నటి నుంచి నేను ఫోన్ చూడటంలే. ఈ మాట చెప్పాలి కాబట్టి ఫోన్ ఆపి చూసా. అసలు ఉదయం అన్న ఫోన్ చేస్తే ఆన్ చేశాను, ఎత్తా. ఎందుకంటే ఇదిగో వాడి నెట్, వాడు ఏం చేస్తున్నాడంటే ఆ నెట్కే చదువు తర్వాత వచ్చిన 1:14, 15. వాడు తన వలస వారిని చూసుకొని They catch them in their net and they gather them in their dragnet. Therefore they rejoice and are glad. Therefore they sacrifice to their net and burn incense to their dragnet, because by them their share is assumption and their food plenteous. వాడికి కూడా ఎక్కడ దొరుకుతుందంట? బ్రహ్మాండమైన ఫుడ్ దొరుకుతుందంట. వాడికి వెంబడించే అంత బ్రహ్మాండంగా బతుకుతున్నాడంట ఆ నెట్ ద్వారా. బ్రహ్మాండంగా అన్ని దొరుకుతున్నాయి. ఏం ఖర్చు? భోజనం ఆ? బలులు అర్పిస్తూ మంచి భాగం గంతులేస్తున్నాడంట. తెలుగులో రాసి చూడండి. వాడు గంతులు వేయించున్నాడు. డ్యాన్సులు ఎక్కడ పెట్టినా అవి మనకు చూపిస్తున్నారు సెల్ ఫోన్ ద్వారా. ఇదిగో మేము చూడు ఎంత ఆనందంగా ఉన్నామో. అమ్మా జాగ్రత్త, ఒక్క క్షణంలో పాతాళానికి దిగుతారు. అర్థమైందా? ఒక్క క్షణంలో పాతాళానికి దిగుతారు. ఇంకా చివరిలో ఒక మాట ఉంటుంది, 1:15. వాడు ఎల్లప్పుడూ దాని వంతని ఆ. దింపరించుకుంటున్నాడు. అదిగో వాడు ఏం చేస్తున్నాడంట? పట్టి దిమ్మరిస్తున్నాడు. దిమ్మరిస్తున్నాడు చెప్పండి నాకు. కొండ నిండా నీళ్ళ పోసి ఒక్కసారి దిక్కాము దిమ్మరించడం అంటున్నాడు. మొత్తం దిమ్మరించేసాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో వాడి దగ్గర కూడా ఉంది ఫుడ్, నెట్, ఇంటర్నెట్, డ్రాగ్ నెట్, తర్వాత బిగిస్తాడు నట్టు. అవుట్ అయిపోయాం. మనందరం దానిలో చిక్కుకోవాలని తెలుసా? మరి ఎట్లా బయటకు వచ్చింది? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి రా. ఆయన పెట్టే చూడు ఫుడ్ ఎట్లుందో. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి వచ్చిన చదువు. యేసు మృతుల్లో నుండి యేసు వచ్చి ఆ రొట్టెను పట్టుకొని తీసుకొని అమ్మా వారికి పంచిపెట్టారు. ఆ, అలాగే చేపలను కూడా ఇప్పుడు పట్టించాడు. అక్కడ బయట కాల్చబడిన రొట్టె చేపలు ఉన్నాయి. 9 వచ్చింది. మీరు వాడు దిగిన దగ్గరికి రాగానే ఆ, అక్కడ నిప్పులను ఆ. వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెని కనబడాలి. అమ్మా మన దేవుడు దహించు. అగ్ని అయింది. ఆ, మరి ఆయన నిప్పులు రాజబెట్టి అంతసేపు ఆయన ఫోన్ వదులుకుంటాడు. రొట్టెలు చేపలు పెట్టాడు అక్కడ. రండి అంటే ఇవి ఆయన చేసింది. ఇప్పుడు మీరు తెచ్చిన వాటిల్లో కొంత తీసుకురండి. ఏంటి? చేపలు. వాళ్ళ రొట్టె లేదు. అవి ఇవి కలిపి ఇక్కడ పెడుతున్నారు. అంటే లోకంలో ఉన్న మనము పరలోకపు సింహాసనాన్ని వదిలి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రండి, నా దగ్గర రండి, విస్తారమైన చేపలు పెట్టండి చేస్తాను. ఏమ్మా మరి ఏ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? అసలు ఏంటి ఈ వాళ్ళేంటి? ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్ ఇది తెలుగులో ఏమంటారు చెప్పండి? మనోళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయారు. తెలుగు రానే రాదు. అంతర్జాలం. ఇంటర్నెట్ అంటే అంతర్జాలం. యేసు ప్రభువు అంటాడు, మీ అంతరంగంలో నేను ఉంటా. అదేంటి? అంతర్జాలం, మాయాజాలం, అన్ని జాలమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్త సహోదరి సహోదరుడా. దేవుని వాక్యాన్ని విను, గ్రహించు, చదువు, అర్థం చేసుకో. ఆ అంతర్జాలాన్ని వదిలిపెట్టు. తప్పదు, ప్రతి ఒక్కరు ఉపయోగించాలి. ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. ఇంట్లో మారణాయుధాలు ఉంటాయా? ఎందుకు కత్తులు, కటార్లు? అసలు కరెంటే ఉందిగా. చేయబెట్టు కరెంట్లో. ఏ చస్తావు. ఉపయోగించుకునే ఉదయంగా కత్తిని కానీ, చాకులు కానీ, గొడ్డని కానీ ఉపయోగించుకో. రాంగ్ రూట్కి వెళ్ళావా? వాడు అక్కడే కాసుకున్నాడు. రా రా రా.
ఏం జాలం చెప్పండి, ఇప్పుడే చెప్పా. అంతర్జాలం. అంతర్జాలం. నీకు అర్థం కాదు అది, దేవుని బిడ్డలకి అర్థం అవుతుంది. అది మాయాజాలం. దానిలో పడబాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో బాగా ఆరోగ్యం ఎగ్జాంపుల్ వస్తున్నారు చూడు. ఇదే అంతర్జాలం అంటే ఆదివారమే పెడతాడు పరీక్షలు. ఎందుకంటే మీరు ఆడ పోగొట్టి రాగానికి రావాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అన్ని అవసరమే, కానీ ఎలా ఉపయోగించాలో నేర్చుకో. చేత కాకపోతే ఉల్లిపాయలకు వచ్చేటప్పుడు ఏమవుతుంది? చేయగలిగితే. కేర్లెస్ ఈజ్ అ వెరీ డేంజరస్. నిర్లక్ష్యము చాలా అపాయకరం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు అంటాడు, రైట్ సైడ్ తో వీడంటాడు, ఆయన మాట అనబాకండి, రాంగ్ సైడ్ రావాలి. నువ్వు రాంగ్ సైడ్ రా. ఆడపిల్లలు ఈనాడు రాంగ్ సైడ్ వెళ్ళిపోయి జీవితాలు దుర్భరమైపోయి వాటిని మరి సరి చేసుకోలేక నాశనం అయిపోయి మరణానికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? గాఢంధకారపు లోయకి. సరే, ఇప్పుడు అసలు సంగతికి వస్తాను. ఈ వల ఏంటి అసలు? వాడి దగ్గర ఉన్న వల ఏంటి? 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా గొప్ప విషయాలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చూడండి, చదవండి. ఎంతసేపు తీశారు బైబిల్ పిల్లలు? అమ్మా, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు కనబడేది. ఒకటి నాకు కనపడింది. వల వంటిదై. అది వలల వంటిదై. ఏంటంటే అది వలల వంటిదై. జాగ్రత్త, అది వలల వంటిదై. ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. చెప్పు. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడదు. చాలమ్మా. అమ్మా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఊరులు పట్టిదంట. ఆయనకి 1000 మంది ఉన్నారు భార్యలు. వాళ్ళ గురించి కాదు చెప్తుంది. ఎవరి స్త్రీ? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చదవండి, 1 నుంచి 4 వచనాలు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచున్నా ఇలాగు చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు కనపరచును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూరాజులు, జాగ్రత్త గుర్తుపెట్టుకో, మనం భూరాజులు కాదు. పరలోక సంబంధమైన రాజులను, యాజకులము, ప్రవక్తలము, మాస్టర్లము, కాపర్లము, స్వార్థికులము. ఈ భూరాజులు ఆమెతో వ్యభిచరించారు. ఎవరు ఆమె? చదువు. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. ఏమున్నట్టు ఆమె దగ్గర? మద్యం. గుర్తుపెట్టుకో, మద్యం అంటే ఏంటంటే మొరగ పెడితే ద్రాక్ష రసం మద్యం అవుతుంది. పులిసిన పిండి పులిసిపోతుంది. అదే మద్యం అంటే. సంవత్సరాలు దాన్ని మాగబెట్టి మద్యంగా తయారు చేస్తారు. ఈ మద్యం నుంచి విడిపించడానికే యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన దగ్గరికి రా, విడిపించబడతావు. లేకపోతే ఈ భూరాజులు ఇంకా ఎక్కువ చేస్తున్నారు, దాన్ని చేస్తున్నారు కూడా. ఆ చదువు. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యములకు కొనిపోయినట్టు. చూడు, ఏమరణ్యం ఇది? దేవదూషణ నామములతో నింపుకొని. ఒక్క క్షణం అసలు అరణ్యం అంటే ఏంటి నాకు అర్థం కాదు.
చెట్లు శ్యామలు జంతువులు పులులు సింహాలు ఉండేది. అది కాదు, జనారణ్యం. ఇది ఏమరణ్యం? జనారణ్యం. జలములు అరణ్యం. ఇందాక పైన చదివో విస్తారమైన జలముల మీద. జలములు కాదు, ఈ జలములు ప్రకటన గ్రంథంలో క్లియర్ రాసి ఉంది. జలములు జలములు అన్నాడు, జలములని జలములు అన్నాడు, అరణ్యాన్ని జనారణ్యం అన్నాడు. అరణ్యంలో కేక వేయించున్న ఒక శబ్దం. అడవులు సింహాలు పులులు వేశాడా? సింహాలు పులులకి చెప్పాడు సువార్త. ఈ అరణ్యం అయిపోయింది, జనారణ్యం. ఏమైంది? అడివైపోయింది. సింహాలు పులులు ఒకరినొకడు సంపుకోవటం, రేపులు చేసుకోవటం, ఒకరు నక్కలు కూడా కలిసిపోయింది. ఏమైంది? ఇది అరణ్యంగా మారిపోయింది. జనారణ్యం. అమ్మా జాగ్రత్త, ఈ మధ్యాహ్నం కాల సమయంలో బైబిలే ఒక మర్మం. నువ్వు వెతుక్కోవాలా? చెప్పు. వంకాయలు కొనాలంటే ఏరి 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 తెస్తావు మార్కెట్ నుంచి. టమాటాలేమో పక్కకి నెట్టి తెస్తావు. మరి దేవుని వాక్యాన్ని నువ్వు పరిశీలించుకోవా? చదవవా? చదువుతాను ఇంకా. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యములకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఉన్న 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచితిని. ఎక్కడుందో తెలుసా? ఇదే బాగా ఆలోచించి వెతికి చూడు. ఇక్కడే ఎర్రని మృగం మీద ఎర్రని స్త్రీ ఇక్కడ పెట్టుకొని కూర్చోనుంటుంది. ఇక్కడ నేను ఎక్కువ చెప్పను, గమనించాలా, చదువుకోవాలా అన్నా ఏది నాకు అర్థం కాలేదు. దాన్ని వీళ్ళు బైబిల్ని చూసే చేశారు. క్రూరమృగం మీద ఏ స్త్రీ అని కూర్చుంటారు? అసలు క్రూరమృగం లోబడుద్దా? కూర్చోనుందా? దేవదూషణతో నిండిపోయిన నామం అంటే పేర్లు. నామాలంటే కేత కాదు, పేరులు, నేమ్స్ అవి కలిగి ఉండాలి. దైవ దూషణతో నిండిపోయి ఉండాలి. ఎక్కడున్నాక ఎంతమంది అంట? చెప్పు. 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చొని యొక్క స్త్రీని చూచితిని. ఆ స్త్రీ. ఇక నేను ఎక్కువగా లోపలికి పోతే వేరుకుంటుంది కదా. అది బైబిల్ స్టడీ పెట్టుకోండి. బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు చెప్తా. ఏమ్మా, అది దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరి పెరిగిన వాళ్ళకి చెప్పాలి. ఈ చెవులు విసిపోయే వాళ్ళకి ప్రకటన గ్రంథం వివరిస్తే వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందా? మొత్తం భారతదేశం అంతా ఇక్కడే ఉంది. చదువుకు అస్సలు వచ్చేస్తారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో బల్ల యొక్కకు వచ్చాం. ఆ స్త్రీ ఎవరంటే ఎన్ని చేతులు మర్చిపోయింది. ఇప్పుడే చదివాం. ఎన్ని తలలు? 7 తలలు. 7వ వచనం చదువు. ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి. ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను మీకు తెలిపేదని. ఏంటంట? చెప్పు. మర్మం ఏదో చెప్పు. నీవు చూచిన ఆ మృగం ఉండేది గాని ఇప్పుడు లేదు. అద్దుగో చూసావా, ఇప్పుడు లేదంట. అది అయితే అది వేరే ఉన్నాయి, అది మాత్రం లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనము పోవుటకును సిద్ధముగా ఉన్నది. అమ్మా, ఎక్కడుందంట అది? అగాధ జలములలో. అంటే ఆ తర్వాత చెప్పింకా ఒక మాట ఉంది, అది చెప్పేసి జగదుత్పత్తి మొదలుకొని అంటే ఆదాము మొదలుకొని ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడలేదో వారు ఎవరు వాళ్ళు?
వారంటే సోన్స్ పర్సన్స్, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లేవు. భయపడలేదు. వారు ఆ మృగం ఉండెను గాని, వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అది అయితే వస్తున్నారు వాళ్ళు బయటికి. వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుతూ ఆశ్చర్యపడితే ఎందుకు వస్తున్నారు? అది ఒకటి కాదు, అది చాలా మంది వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లేవు. వాళ్ళు వచ్చి జీవగ్రంథంలో పేర్లు ఉన్న వాళ్ళని సంపేటర్ అంటారు. అంతే. తర్వాత ఇంకో మాట చదువు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడింది. ఏం కలదు? జ్ఞానము గల మనస్సు. జ్ఞానము గల మనస్సు, కనబడింది. విజ్డమ్ ఆఫ్ మైండ్. ఈ దీనిలో ఆలోచించాలంటే గ్రహించాలి, దొరకదు. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. మా ఊళ్ళో అప్పుడు 7 కొండలు డాక్టరేట్ భయంకరమైన పాపంలో ఉన్నారు. వేరే 7 కొండలు జాగ్రత్త. ఇక ప్రకటన గ్రంథం చదివించుంటే అన్నం నేను నీళ్లు దారు. ఎంతో మంది హెబ్రోనులో వాక్యం వింటూ అక్కడ విడిపోయారు. భార్య బిడ్డను వెళ్ళిపోమన్నారు. మీరు వెళ్ళిపోండి, వెళ్ళకి ఇదిగో తాళాలు, డబ్బులు, ఆస్తులని మీరు కూర్చోండి, మాకు వద్దండి. వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు అయ్యారు. ఈనాడు పరిస్థితి అక్కడ లేదు. దేవుని భయం లేదు, దేవునికి నమ్మకం ఉండేవాళ్ళు లేరు. ప్రార్థన తప్ప ఏదొక ఊరిక ప్రార్థన. ఏం చేయాలి? నెట్ ఓపెన్ చేయి. నెట్ ఓహో ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? గొంతులు మొదలు పెట్టారంట. డ్యాన్సులు కూడా లేవు. ఇదివరకు భరతనాట్యం అంటే ప్రమాణం ఉండేది. ఈనాడు ఏం లేవు. ఎవరు ఏం తెలవదు, వాడికి ఎగరుతూ ఉంటాడు అంతే. అది డ్యాన్స్. గొంతులు మొదలు పెట్టాడు. వాడికి డ్యాన్స్ కూడా రాదు, డబ్బులు కావాలా. ఎట్టగలమంటే ఎట్టగలుగుతాడు. ఒక అతను చేసుకొస్తాడు, కోచి కాళ్ళు ఇటు పెడతాడు, అంటుంటాడు. అది ఇటు చూపుతుంది, అది ఇకే రాదు. దానికి కోచిని ఆడించినట్టు మనుషులను ఆడిస్తున్నారు. నెట్. జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో జబర్దస్తి. నెట్ జబర్దస్తి అంటే చెప్పండి, నాకు దానికి అర్థం తెలియదు. నేను ఒకటి కొట్టినా ఆ రోజుల్లో, పాత రోజుల్లో. ఎక్కడ? జమ్ము తావిలో. వాడు మనిషి ఎట్టున్నాడు, ఒక పిచ్చాను లాక్కెళ్తున్నాడు. నా దగ్గర ఇది ఉంది, ఏది 303 రైతులు ఉన్నాడు. నా పక్కడికి పట్టుకోరాడు. పోయి ఒక్కటే ఒక గుద్దు గుద్దాను. అమ్మా వాడు అన్నాడు, జబర్దస్తి చూకొత్త సాబ్ అన్నాడు. బలవంతం ఎందుకు చేస్తున్నావు అంటున్నాడు నన్ను. వాడేమో పిచ్చిదాన్ని లాక్కెళ్తా బలవంతంగా. వాడు నన్ను అంటున్నాడు జబర్దస్తి చూకొత్త. వాడు జమ్మూ కాశ్మీర్లో ఉండే బలం మీకు తెలియదు. 3 రోజులు వాసిపోయింది నా చెయ్యి వాడు గుర్తే. వాడు మంచు కొండలో పెరిగినోడు. వాడు మనమేమో వేడి స్థలాల్లో ఉండేవాళ్ళం. ఆ బొగ్గే తలా ఉంది వాడి. 3 రోజులు నీకు బాగున్నారు. ఏంటి అంటే అంత బలంగా ఉన్నారు. అర్థమైందా? జబర్దస్త్ అంటే ఏంటో బలవంతం. ఎందుకమ్మా మాటిండ్రా? అది ఆకర్షిస్తాయి. ఆ నెట్ ఆకర్షిస్తుంది. దేవుని వాక్యం ఎక్కదు. లోపల ఆత్మ పుట్టుక లేదు. ఆత్మ సంబంధమైన పుట్టుక లోపల జరిగింటే వినే కొద్ది ఇంకా వినాలి, ఇంకా చదవాలి. అప్పుడు నీకు నిత్య జీవం లభిస్తుంది. లేకపోతే నెట్. ఇది పరీక్ష జీవితం. జాగ్రత్త. చివరి దినాల్లో ఉన్నాము. నేను పిలిస్తే ఇప్పుడు రెడీగా ఉండాలి. ఏమైనా వచ్చేస్తావా ఆనందలాగంటే ఎస్ మై లాడ్ అన్నారు. అదే నా కొడుకు పెళ్లి కాలేదో, నా కూతురు ఉద్యోగం లేదో, మా ఆవిడ సిక్కు, హాస్పిటల్ పో, నువ్వు కూడా పో అంటాడు. హాస్పిటల్ నువ్వు కూడా పో. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అప్పుడేనా? పెళ్లి కాలేదు, ఏం చేస్తావు? పెళ్లి చేసుకో. నువ్వు విడిగా నుండి వివాహం కోరొద్దన్నా. ఆయన నువ్వు పెళ్లి చేసుకున్న పాపం లేదు. అయితే శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి. ఆలోచించుకో. మన ఇండియాలో, మన మధ్య ఆంధ్రలో ఏ సమానం ఆయన ఉంటాడు, ఆయన పెళ్లి చేసుకోవాలి.
అల్లరి పాలు చేశారు ఆయన. ఎందుకు? ఆ చర్చికి వచ్చేవాళ్ళు ఒక సహోదరి పూలు పెట్టుకొని వచ్చిందంట. ఆ పిల్లడు కొడుకులు ఎత్తుకుంటే వాడే లాగేశాడు ఆ పూల్ని. నీకు తెలియదు ఈ సీక్రెట్. బిడ్డ సగలు ఎత్తుకొని వచ్చింది, ఆ పూలు పెట్టుకొచ్చి అన్న ప్రార్థన చేయమా ఏదో అడగడానికి వచ్చింది. ఆ లోపలికి రాకుండా లీడింగ్ చేశాడు పిల్లడు. ఆ పూలు జడపట్టుకుని తెప్పేశాడు. పసిబిడ్డలు దూరాడు దేవుడు తీసేయి. కానీ మిగిలిన సహోదరులు వచ్చాము, ఏంది మలిపూరు లేడా వాయమ్మ ఈ సావుడు దొంగ. జాగ్రత్త, మెలుకు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. సైతాను ఏ విధంగా లోపలికి వచ్చేసాడు వాడు నెట్లో. నీ ఇంట్లో వాడే, నా ఇంట్లో వాడే, వాడు వినడు. ముఖ్యంగా స్త్రీలు బాగా హీనమైన ఘటన కొలపట్టిస్తాడు. ఆయన అట్టే చెప్తాడేమమ్మా. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను. ఈ నెట్ గురించి చెప్పడానికి కదా తెల్లవారు 4 గంటలు వేస్తాను, 3 గంటల నుంచి నిద్ర పట్ల. కానీ ఇంకో గంట లేకపోతే చూసి ఆ టైం 1 గంట నిద్రపోతున్నాను. అందరూ దావడానికి నాకు అడుగు వేస్తుంది. నా కొడుకే చెప్తున్నాను, అంతకు వచ్చేసి నీ బయటని ఓకే పోనీ అన్న. ఎట్టొస్తుందో అది రాని అన్న పోనీ. నాకైతే బయలుదేరు. ఇప్పుడు పిలిచినా నేను పొడుగు దగ్గర వెళ్ళిపోతా. నా నమ్మకం నాకు అది మీకు ఉండాలా. అది లేకపోతే బయలుదేరుతాడు పోతున్నాడు. ఈయన పై నుంచి దిగొచ్చాడు ఎట్లా అంటున్నారు అంటే అన్నారు ఏం పర్వాలేదు. వెళ్ళిపోయిన రోజు తెలుసు. 2 గంటల సమయంలో ఇది ఇంటడుకున్నాడు. ఫేస్ కనపడలా, ఈ జుంపలు కనపడుతున్నాయి. పెద్ద పెద్ద జడలు వచ్చి పైన పడిపోయాడు. అదుగుతున్నాడు, తొక్కుతున్నాడు. ఎప్పుడు రాలా ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన చాలా కాలం కింద కళలు చూశాను, దర్శనాలు చూశాను. కానీ ఈ రాత్రిని 25 రాత్రి అదుగుతున్నాడు మా కిందకి. ఏంటి దుప్పట్లాగా ఉంది అని నేను అడుగుతున్నాను. కానీ వెంటనే యేసు ప్రభునామానికి స్తోత్రం అన్న. ఓష్ వెళ్ళిపోయాడంటే మరి మెలకు వచ్చేసింది. టైం చూస్తే 3:05 అయి ఉంది. వాక్యాన్ని చెప్పేవాళ్ళని అంత తేలిగ్గా వదలడు, గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఎంత వాక్యం చెప్పగలుగుతావో అంత ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనేది బ్యాటరీని రీఛార్జ్ చేసినట్టు. లేకపోతే నువ్వు చెప్తావు కార్యం జరగదు. కాబట్టి రాత్రి నేను పడ్డ వ్యధ చెప్తున్నాను, మాట వినండి. ఆ ఇంట్లో నాకు ఇది ఫస్ట్ పరాభం. నేను బయటే కొనుక్కుంటాం, మనందరం భోజనం చేశారు, అక్కడే కొనుక్కుంటాను. అయినా సరే వాడు వచ్చి తొక్కుతున్నాడు ఇట్లా. చూస్తా దుప్పట్లాగా ఉంది, కానీ జోపాలు కనపడతాయి, దేశ కనపడలేదు. యేసు ప్రభునామానికి స్తోత్రం కలుగుంటాను. మరి ఆత్మ మాట పడకాలనా? శరీరంతో అలా నేను నా ఆత్మే దేవునికి స్తోత్రం అంటావు. లేకపోతే సచ్యుడు వచ్చి తొక్కుతున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా ఒక వచనం చదువు ముగించేస్తాను. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. బైబిల్ ఏ బిడ్డ అయితే చక్కటి సంఘం 3 నెలలు కాదు, నేను మొత్తం చదవడం ప్రారంభించాను. 7 వచ్చి 4 రోజులు కాదు, 2 చదువుతున్నాను. మార్కెట్లో 7-8 వచ్చాను. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక. ఎవరి గురించి? మనల్ని గురించి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద లేదు. నీ చింత యావత్తు ఆయన మీద ఏంటంటే ప్రార్థన చేయండి. అయ్యా నా వల్ల కాదు, నేను జయించలేను, నాకు జయమిచ్చు, నాకు పిలిపించు, నాకు విజయ జీవితమైన అడుగు ఆయన మీద నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి నిద్రపోతారు. మెలుకు ఉన్నట్టే నిద్రపోతానా? అలర్ట్ విరోధి అయిన అలర్ట్ ఉండాలా. అంత నిద్రపోతున్నారు 10 మంది కన్యకులు. కునికి నిద్రిస్తున్నారు. ఘోరవాదగానే లేచిపోయారు. అందరు లేచారు కానీ అసలు దగ్గర లేదు. 5 దగ్గర లేదు. ఈ 5 జాగ్రత్తగా ఉన్నారు. అమ్మ మాకు మీకు దాదాపు పోయి కొనుక్కొచ్చుకున్నాను. గతం అక్కడ మరి నిలువ నీ గురువుని ప్రేమించాలా? అది కుదరదాడా? నీ రక్షణ నీ సొంతం నువ్వు జాగ్రత్త చేసుకోవాలా. మా ఆయన, మా అమ్మాయి, మా కొడుకు అంటే అంటే కుదరదు. నీదే, నీ భారం నువ్వే మోయాల. నేను మాయ మోయలేను.
నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉంటుంది. నీ విరోధి అయిన అపవాది ఎవడాడు? విరోధి అయిన అపవాది కాదు, లెఫ్ట్ సైడ్ ఉంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. గర్జించు సింహం వలె గర్జించు సింహం వలె. వాడు సింహం కాదు, తోడేలు. ఎవరిని మృంగుదునా ఎవరిని మింగుతున్నాని వెదకుచు తిరుగుచున్నాడు. మింగేవి చాలా ఉన్నాయి. మొసలు ఒకటి మింగేస్తుంది, సర్పం ఒకటి మింగేస్తుంది. అవి నవలు మిగతా మింగి చుట్టూ వేసుకొని రెండు వెనకపడుతుంది లోపలే. అది ఇరిగిపోయి అరిగిపోవాలి. ఎవరిని మింగుతున్నాని మీరేమో నెట్ వేసి జబ్బులన్నీ నీకాడే, జబ్బులన్నీ నీకే. ఆఖరికి డబ్బే మిగిలేదు. నా డబ్బు ఉందని చెప్పి నడవు, కదిలితే బండి, కదిలితే కారు. ఇంకా బస్ స్టాండ్ నుంచి నడిచి వచ్చాను, రైల్వే స్టేషన్ నుంచి నడిచి వచ్చాను. ఎండలో సైకిల్ వేసుకొని పోతా, సైకిల్ వేసుకొని వస్తా. చెమట బాగా పడుతుంది, ఆరోగ్యం. నడవకపోతే రోగం వస్తుంది. ఎందుకు పొద్దున్న ఎక్కువ తీసుకుని పోయి నడుస్తూ ఉంటారు. డబ్బు పెద్ద జబ్బు. డబ్బు ఎప్పుడు సమకూడుతుందో నీకు జబ్బు రెడీ అవుతూ ఉంటుంది. హాస్పిటల్కి పెద్ద పెద్ద యాక్టర్లు, డాక్టర్లు కోట్లు పోసారు కరోనా టైంలో. చంపుకున్నారు డాక్టర్లు అంతా. బలి వచ్చింది జ్ఞాపకం. కాబట్టి జాగ్రత్త. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగు ఉండి ప్రార్థన చేయండి. వాడు తిరుగుతా ఉన్నాడు. ఎవరి కోసం? క్రైస్తవుల కోసం. లోకస్తుల దగ్గర వాడు పోరు. నా వాళ్ళు ఎక్కడికి పోయారా రే సైతాన్నో బ్రదర్స్ సిస్టర్స్ అయ్యా, మేము సినిమా హాల్ కాడికి పోయాం. కొంతమంది మీరు ఎక్కడికి పోయారా? అక్కడ కలుగుతాడు. ఎవడెక్కడ వీడు? వాళ్ళంతా మానవుడు రా. చర్చిల కాడికి ఉండరా, ఎక్కడెక్కడ చర్చ్ ఉంది ఆడికి పోయి నాశనం చేయండి రా. ఇది వాడి పని. వాడు సింహము వలె ఎవరిని మృంగుదాని తిరుగుతున్నాడు. కాబట్టి జాగ్రత్త. ఒకటి మింగడమే వాడి పని, ఇంకేం పని లేదు. మింగితే కక్కిస్తాడు. ఎవరిని చెప్పు, ఎవరిని ఏం మింగిందే? యోనాన్ని మింగింది. మింగించేది ఆయన, కక్కించేది ఆయన. ఆయన బిడ్డ ఆయన లోపడలా మింగు అన్నాడు. ఆడిపోయి ప్రార్థన చేస్తాడు. అయ్యా మింగేసిందయ్యా, నన్ను మింగేసిందయ్యా. పోయా ఒడ్డుని కొట్టుకున్నాడు. దెబ్బతో పోయి ప్రకటించాడా లేదా? అందుకే బైబిల్ పెట్టుకుంటారు. తాముంటుంది కదిలించారా? ఒక మావుడే కూడా అన్నాడు అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన కదిలి పక్కన ఆయన లేనిపోయింది. నోరు తెలిసాడా? అవుటే అంటున్నాడు. ఏంటో మాట్లాడుతున్నాను. వెళ్ళి అన్న నిన్ను గురించి కాదు, వెళ్ళిపోతున్నాను. నిన్ను చూస్తే చీకటికి భయం పుట్టాలా? వెలుగును చూస్తే చీకటి ఉంటుందా? ఉండదు. జస్ట్ ముట్టించి చూడు, ఎడిపోతుంది. లైట్ ఆగిపోయింది అనుకో, ఎక్కడ ఉండదో వచ్చేస్తుంది. చీకటి వెలుగు పోరాటం, నీతి అవినీతి పోరాటం, మంచి చెడుల పోరాటం ఎప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు ఇక్కడ నిలబడి చెప్తావు? జాగ్రత్త. మా ఊరు ఇప్పుడు సాక్ష్యం ఇస్తాను. ఇక్కడికి వచ్చాడు, ఫైల్స్ బయటకు వచ్చేసింది. జీవితంలో ఎక్కట్లా అర్థమైందా? కాబట్టి రక్తం పడి అల్లాడిపోయాడు. ఒక ఆయన మామూలు కాదు, దేవుని పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధమన్నాడు. మీ దగ్గరికి ఆయన వస్తాడు, మన లోన్ వస్తాడు, నేను ఎక్కడో వస్తాడు. నా దగ్గరికి ఎవరు వచ్చాడు? ప్రాక్టీస్ పంపించాను, పంపించాడు ఆయన. ఓ నా బిడ్డ ఉన్నాడు అక్కడ. రికార్డ్ అయిపోయి 8 ఏళ్ళు అవుతుంది. రేపు చూపించాడు. 8 ఏళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నా. రప్పి అయ్యా, నేను వెళ్ళను. వాళ్ళు వచ్చి పిలిస్తే వెళ్తా. జోషమైన గోడ కూడా పిలిచాడు, వెళ్ళా. కొండపల్లి అసలు పిలిచాడు, వెళ్ళా. ఇంకోటి ఏది గ్రాండ్స్ వెళ్తా, వెళ్ళా. పిలిస్తే వెళ్తా. మళ్ళీ వెళ్ళకుండా మళ్ళీ కూర్చో ఒకటి. యువర్ ఫాదర్ విల్ కిల్ యూ అంటుడు. మీ నాన్న మిమ్మల్ని చంపేస్తాడు. అవును, శరీరమును చంపితే ఆత్మ జీవిస్తుంది. నువ్వు శరీరాన్ని పోషించుకుంటా ఆత్మను చంపితే అది ఎలుసుకుని ఓడిపోతుంది. కాబట్టి మధ్యాహ్నం సమయంలో
యేసుప్రభు రొట్టె తీసుకున్నాం, పాత్ర తీసుకున్నాం. నేను తిరుపతి పరలోకమని మెంటల్ ఎక్కిన నాకు అనుభవం వల్ల ఆయన హత్తుకొని జీవించాం. ప్రార్థనకి రా, ఆరాధనకి రా, బైబిల్ స్టడీ ప్రారంభించు. బైబిల్ స్టడీ లేకపోతే కష్టం, మీరు నేర్చుకోలేదు, రాంగ్ వేలోకి వెళ్ళిపోతారు. ఏదో ఒక వారం బైబిల్ స్టడీ పెట్టుకుంటే నలుగురు అని, ఇద్దరు ముగ్గురు వాళ్ళు రేపు తయారవుతారు, మన బిడ్డలే తయారవుతారు. కాబట్టి చాలా ముఖ్యం. బైబిల్ స్టడీలోనే భక్తిగా పడిపోయారు, పడిపోయి రాడే సాప్తం పడిపోయా. వాళ్ళలో వాక్యం దూరింది, ప్రవేశించింది, ఆత్మ వెలిగించబడ్డది. ఎందుకు ఈ లోకం పెట్టెలు తయారు చేస్తూ ఉంటారు. ఏడా చెప్పలేదు పప్పుల మిల్లు దగ్గర హిందువులు, సాయిబులు, క్రిస్టియన్స్ అందరూ పెట్టెలు తయారు చేయడం ఎందుకో కాదు. అది కాదు మన ఆత్మ కళ్ళకు వెళ్ళాలి. అట్లు కాని ఎడల ఇవన్నీ అర్థమైపోతాయి. ఈ మధ్యాహ్నం కాల్సిన జాగ్రత్త పడు, సరి చేసుకో. అయిపోయింది టైం, ఆ కారణమే నాకు 50. నరిని ఆయుష్ 10 సంవత్సరాలు. అధిక బలం కలిగిన ఎడల భక్ష్యంగా 98. ఆండ్రూస్ రాజమండ్రి సేవకుడు నలుగురు ఉంటాడు, లోపలికి పోతే కనబడ్డా అసలు 100 సంవత్సరాలు. బిల్లీ గ్రహాం అమెరికన్ సేవకుడు 100 సంవత్సరాలు బతుకుతామా? ఎప్పుడు నెట్ అంటే అదే నీకు అదే 24 గంటలు మా ఫోను సెల్లు ఇవి చూస్తే అవుట్ లాగేస్తున్నాడు. వాళ్ళు అంటే చేస్తారా, వాళ్ళు చూస్తారా, నేను కూడా ఏది చూడాలి చూడు. సరే పెద్దోడు మాట్లాడే మాటలు ఇజ్రాయేలీలు యేసుప్రభువుని ఆరాధించారు. మొన్న లాస్ట్ డేస్ అని ఒక ఆయన, అంటే చివరి దినాలు. మనకు అర్థం కాదు, ఒక్కోసారి కప్పన అయిపోద్ది, మనకి క్షణంలో అయిపోద్ది. అంటే క్రైస్తవం కనపట్లేదంటే ఏంటి, అయ్యాడు కొట్టారా వీటికి పోయినప్పుడు లేదు లేదా ఇక్కడ కాదు, ప్రపంచం అంతా కనపట్లేదంట. ఏమయ్యారు? డిసప్పీర్, అదృశ్యమైపోయారు. మనకైతే ఇది చెప్పండి. భర్త ఉంటే భార్య ఉండడు, భార్య ఉంటే భర్త ఉండడు, వెళ్ళిపోయారు. ఇది ర్యాప్చర్ అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తిని కోల్పోయేటట్టు చేసి తీసుకొచ్చుకుంటాడు. మరి అంటే కూడా అసలు మ్యాగ్నెట్ పట్టుకొని ఉంది. అది ఎప్పుడైతే ఆ మ్యాగ్నెట్ శక్తి కోల్పోద్దో ఉష్ క్షణం అంతే. ఏంటి ఇది మరి ఆశ్చర్యం ఉంటే జరుగుద్దా? అనుమానం, అనుమానమే పెరిగిపోతుంది. జరుగుద్ది. ప్రభు రాసి పెట్టాడు ఎలా ఎక్కడైనా సరే ఇక చనిపోయేది లేదు. మనం నిత్యం జీవించడమే. అంతేగాని ఏదో చర్చలు పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని ఏదో మన మనం బతుకుదాం, ఇదేదో హ్యాపీగా ఉందని అది కాదు. ఇది భక్త సింగన్న సహవాసం అంటే అది కాదు. ఇది ఆయన కోట్లు వచ్చినా సరే ఆయన పెట్టుకోవాలి. దేవుని బిడ్డలు దేవుని అన్నాడు. చీఫ్ మినిస్టర్ ఎట్లా అడిగినా అది కాదు, ఇది అన్నాడు. ఇది కాదా? దేవునిది దేవుని పిల్లలది, వాళ్ళది నా దగ్గరే ఉంది. ఇళ్ళన్నీ చెక్ చేశారు, రూమ్లన్నీ చెక్ చేశారు, ఆయన కాడే ఉంది. ఫార్మ్ నుంచి తెచ్చినా సరే వారే అన్ని తీసి పోసేవాడు. ఈరోజు మనం చౌకు కోట్లు పట్టుకుంటున్నారు. వద్దు, ధనాపేక్ష సకల కీడులకు మూలం. ఆయన ఇస్తాడు. మీకేం కావాలో అనవసరం లేని చెప్పుకుంటుంది. దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన పోషిస్తాడు. మరి నువ్వు నమ్మకంగా జీవించాలి. నమ్మకస్తుడు నాకు పరిచయం చేస్తారు. కీర్తన 105 అనుకుంటారు. నమ్మకస్తుడు కావాలి. నమ్మకస్తుడు దేశాన్ని స్వాతంత్రించుకుంటాడు. అవి చదివి మనకి స్వాతంత్రం తెచ్చారు. లేకపోతే బైబిల్ లేకుండా ఏం రాలా. బైబిలే మూలమై ఉంటుంది. దేవుడు ఏం చేసిన బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీటిని వేడు వాడు పాపడు బైబిల్ చదివి రాశాడు. పాట లక్షలు సంపాదించాడు. బైబిల్ లేకుండా లేదు.
ప్రేమ ఎంత మధురం మనకెత్తాలను చూడు. వాడు రాసి 1 లక్ష రూపాయలు తీసుకున్నాను, నువ్వేమో ఎట్టే కూర్చుని అయినా పర్లే. మనకు వాటిని ప్రకటించు, దేవుని ఆత్మను పొందు, పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. ఎదురు చూస్తా ఉండు, నా ప్రభు వస్తాడు. ఇది దేవుని వాక్యం. కాబట్టి విచ్ సైడ్ యు ఆర్, రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్ ఏమో ఆయన వల్ల ఉంది, సమృద్ధి ఉంది. రైట్ సైడ్ ఏమో గంతులు, ఎగురులు, ఆఖరికి గాఢంధకారం, చీకటి లోయలకి వెళ్ళిపోతాం. తప్పించుకో. ప్రభా నన్ను క్షమించయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నేను నిన్ను హత్తుకుంటానని ప్రార్థించుకో. వాళ్ళలో యోగ్యత పాల్గొని దేవుడి వాక్యం జీవించిన గాక.